చికెన్ తినడం వల్ల జీబీఎస్ వస్తుందా? వచ్చే అవకాశం ఉంది. అసలు జీబీఎస్ అంటే ఏంటో తెలుసుకోండి. ముందు జీబీఎస్ అంటే గులియన్ బ్యారీ సిండ్రోమ్. గత 2-3 నెలలుగా పూణేలో ఎంతో మందికి, ఈవెన్ మన గుంటూరులో కూడా కొంతమందికి జీబీఎస్ వచ్చిందని వింటున్నాం. ఈ జీబీఎస్ అనేది ఇప్పుడు వింటున్నాం కానీ ఇది కొత్త జబ్బు అయితే కాదు. కొన్ని సంవత్సరాలుగా ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది నరాలకు సంబంధించిన ఒక వ్యాధి. ఈ జీబీఎస్ అనే వ్యాధి ఎలా వస్తుంది? ఈ జీబీఎస్ అనే వ్యాధి ఎలా వస్తుందంటే అన్క్లీన్, అంటే నీట్ గా లేని ఫుడ్ లేదా వాటర్, అది చికెన్ అవనివ్వండి, అన్క్లీన్ వాటర్ అవనివ్వండి, నీట్ గా లేని ఫుడ్ తినడం వల్ల ఒక క్యాంపెలోబాక్టర్ జెజిని అనే ఒక బ్యాక్టీరియా మన పొట్టలోకి వెళ్తుంది. అది వెళ్ళడం వల్ల వామిటింగ్స్, మోషన్స్, రక్త విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. ఇది అయిన తర్వాత పేషెంట్ రికవర్ అయిపోతారు. రికవర్ అయిన 15-20 రోజులు, ఒక్కోసారి 30 రోజుల తర్వాత నెమ్మదిగా నరాల వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ గా కాళ్ళు చచ్చిపెడతాయి, నెమ్మదిగా అది పైకి పాకుతూ వస్తుంది. అంటే యూరిన్ కంట్రోల్ ఉండకపోవచ్చు, మోషన్ కంట్రోల్ ఉండకపోవచ్చు, నెమ్మదిగా అది మింగడానికి కూడా ఇబ్బంది వచ్చే అంత సివియర్ నరాల వీక్నెస్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇట్లా ఉన్న వాళ్ళలో చాలా మంది రికవర్ అయిపోతారు, బట్ కొంతమంది ప్రాణం కోల్పోయే అవకాశం కూడా ఉంది. మరి ఇది రాకుండా ఉండాలంటే మనం ఏమైనా చేయగలమా? డెఫినెట్ గా మనం చేయగలమండి. ఎస్పెషల్లీ చికెన్ అండ్ మటన్ అండ్ ఎగ్స్ ఇట్లాంటివి మనం చాలా వెల్ కుక్డ్, బాగా వండిన తర్వాత మాత్రమే తినాలి. బయట ఫుడ్ యూజువల్ గా అవాయిడ్ చేయాలి. ఒకవేళ బయట ఫుడ్ తినాల్సి వస్తే ఓన్లీ క్లీన్ ఫుడ్ మాత్రమే తినాలి. ఎస్పెషల్లీ వాటర్ అండి. ఎప్పుడు కాచి చల్లార్చిన వాటర్ తాగడం ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మనకు వచ్చే అవకాశం తక్కువ. ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ లాంటివి వచ్చే అవకాశం తక్కువ. థ్యాంక్ యూ.